జేవి మిత్రులారా, ఈరోజు ఆలస్యంగా షాద్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో దొంగతనం అనే అనుమానంతో దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈ నీచపు అహంకారి రామ్రెడ్డి, సిఐ రామ్రెడ్డిని వెంటనే విధుల నుంచి పూర్తిగా రిమూవ్ చేయాలి. అంటే ఎంత అహంకారం అంటే, ఒక మహిళను చూడకుండా బట్టలు ఊడదీసి మరీ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డ ఈ సిఐని ఏమనాలో, ఎంత నీచులో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీ ఆయంలో జరుగుతున్న ఈ దళితుల పైన ఇలాంటి వ్యవస్థ జరుగుతుంటే మీకు తెలియకుండానే జరుగుతుందా? ఏదో సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటా అంటే కాదు, పూర్తిగా విధుల నుంచి రిమూవ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి, కేసు నమోదు చేయాలి, జైల్లో నుంచి రాకోకుండా చేయాలి ఇలాంటి వ్యక్తులను. ఎందుకంటే నోరు లేని అమాయకమైన దళితుల నుంచి గత సంవత్సరాల నుంచి, గత వెనుకటి నుండి తరాల నుంచి ఈ కేసులు పెట్టుడు, అమాయకమైన నోరు లేని పక్షులు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేయలేరు. కాబట్టి అసలు వాస్తవాలు వాళ్ళకు ఇది ఇట్లా అది అట్లా అని తెలియలేని వాళ్ళ మీదనే వీళ్ళు వాళ్ళపైన జులుం చూపించుకుంటూ అహంకారపూరితంగా మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, వారు చెయ్యని కేసులు కూడా వారిపైన మోపి ఈరోజు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒకవేళ వీళ్ళు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టిన వాళ్ళని వదిలేస్తారు, నిలువుగా మన బ్యాంకులను నిలువుగా దోపిడీ చేసిన సుజనా చౌదరి, విజయమాల్య, చిత్ర రామకృష్ణ, ఎన్ఎస్యు, సిమ్ రమేష్ ఇట్లా చెప్పుకుంటూ పోతే నీరవ్ మోడీ, వీళ్ళని మీరు పోలీస్ స్టేషన్ తీసుకురాగలుగుతారా? వీళ్ళని పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ వేసి రోకల్ బండలు ఎక్కియగలుగుతారా? అంటే మీరు అమాయకమైన ప్రజలను మాత్రం మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారి ఇష్టానుసారంగా చేస్తారు రాజకీయ అండదండలతో. మరి ఇలాంటి దొంగలను పట్టుకోవడానికి మీకు చేత కాదు, ఎందుకంటే వాళ్ళని మీరు ఏం చేయలేరు. వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళకు అధికార బలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది, రాజకీయ బలం ఉన్నది, కాబట్టి మీరు వాళ్ళని ఏం చేయలేరు. అమాయకమైన దళిత బిడ్డలను, నిరుపేదలను, పేద కుటుంబాలలో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళ మీద యజమాని చెలాయించుకుంటూ, వాళ్ళ మీద పెత్తనం చెలాయించుకుంటూ, వాళ్ళ మీద వేరే వాళ్ళ కేసులు కూడా పెట్టుకోవడం అనేది జరుగుతున్నది ఈ వ్యవస్థలో. కాబట్టి ప్రభుత్వమే వారి కుటుంబానికి బాధ్యత వహించాలి. 30 లక్షల రూపాయల ఆర్థిక సాయము ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.